హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు శుక్రవారం అండి. శుక్రవారం శుభోదయం. ఈరోజు పొద్దున్నే వాకిలి ఊడ్చుకుని కళ్ళాపు చల్లుకుని ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. వాకిలి అయితే శుభ్రంగా కొట్టుకుపోయి గతుకులుగా అయిపోయింది. ఏమనుకోకండి, ముగ్గు కూడా సరిగ్గా నీట్గా కనిపిస్తుందో లేదో నాకు డౌటే. అయినా సరే వేస్తున్నాను కాబట్టి ఇంకా వీడియో తీయమన్నా అనమాట. ఆయన తీస్తున్నారు, చూసేయండి. సింపుల్గానే వేసానండి. ఈరోజు కూడా తిప్పుడు ముగ్గు వేశాను. నీట్గానే వచ్చింది, చాలా బాగుందని చెప్పారు మా వారైతే. బాగానే కనిపిస్తుంది వీడియోలో అన్నారు. మరి మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ముగ్గు వేసేసుకుంటే తర్వాత ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకోవాలన్నమాట. ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారికి అభిషేకం అది చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవు పాలు ఉన్నాయన్నమాట. ఆవు పాలతో నేను అమ్మవారికి చేసుకుంటాను. ఆయన అయితే సేవకి చేసుకుంటారనమాట. ఇదండి విశేషం. ఇకపోతే ఈరోజు వీడియోలో ఈరోజు నా వంట చూపిస్తాను అనమాట. మీరు మరి డౌట్లు ఏం పడమాకండి. డౌట్లన్నీ ఈ వీడియోలోనే నేను క్లియర్ చేసేస్తాను. పూజ అంటున్నారు, వంట ఏంటి మేడం ఎలా చేశారు అది ఇది అని అనకండి. పూజ అంటే మామూలుగా రొటీన్గా రోజు చేసుకునే పూజే. దానికోసం అని చెప్పేసి అయితే పాలు ఉన్నాయి కదా అని చెప్పేసి అమ్మవారికి అభిషేకం పాలతోటి, ఆవు పాలతోటి, నీళ్ళతోటి అభిషేకం అయితే చేసుకున్నాను ఈరోజు. అలా అప్పుడప్పుడు నాకు వీలు కుదిరినప్పుడల్లా అమ్మకు అభిషేకం చేసుకోవడం అలవాటు. చిన్న విగ్రహం ఉంటుంది కదండి మా ఇంట్లో, అంగుష్ట ప్రమాణంలో నా బొటకన వేలు సైజులోనే ఉంటుంది. నేను మీషో నుంచి తెప్పించుకున్నానండి ఆ విగ్రహం. చాలాసార్లు చెప్పున్నాను. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారని మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఆ విగ్రహానికి అభిషేకం చేసుకుని పూజ చేసుకున్నాను అనమాట ఈరోజు. ఇకపోతే మా ఇంట్లో లింగం కూడా ఉంది కదా, స్ఫటిక లింగం శివయ్యకి అయితే మా వారు అభిషేకం చేసుకున్నారు. చూసండి ఈ వీడియోలో, ఓకేనా? వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి. అలాగే మీ అభిప్రాయాలు మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మీరు వీడియో చూశాను అన్నది నాకు తెలియాలి అంటే మీరు కామెంట్ చేయాలి తప్పకుండా, ఓకేనా? మొత్తం అంతా వేసిన తర్వాత ముగ్గు అయితే అలా ఉన్నదండి. పర్లేదు, బాగానే కనిపిస్తుంది కదా. ముగ్గేసుకుంటే వాకిలు ఎంత నిండుగా ఉంటుందో నాకు చాలా ఇష్టం అనమాట. ముగ్గు కనుక మీకు నచ్చితే ముగ్గుకు ముందు లైక్ ఇచ్చేసేయండి. తర్వాత వీడియో గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. అదిగోండి, నేను ఎప్పుడైతే మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నానో మా కోడిపుంజి కూడా గుడ్ మార్నింగ్ చెప్పేస్తుంది. ఈ మధ్యన ఇవిడి టూర్ వెళ్ళారులేండి, మళ్ళీ నిన్నే వచ్చారు. రాగానే చూసారా, ఆడియన్స్ అందరికీ చక్కగా గుడ్ మార్నింగ్ చెప్పేస్తుంది. ఎంత మంచిదో కదా. ఇంకోసారి చెప్పమ్మా గుడ్ మార్నింగ్. వావ్, సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. కొంచెం గాలేస్తుందండి, గాలేస్తుందని సంతోషపడాలా. ఇప్పుడు 7:30 కావస్తుంది. ఈరోజు శుక్రవారం. ఇంకా ముగ్గులైతే వేసుకున్నాను అనమాట. కళ్ళాపు చల్లుకొని నాతో పాటు అది కూడా మాట్లాడుతుంది మీతో. మరి దాని భాష నాకు అర్థం కాదు, మీకు అర్థమైతే అర్థం చేసుకోండి. ఇలాగైతే ముగ్గులు వేసుకున్నాను అనమాట. వర్షానికి శుభ్రం కొట్టిపోయింది కదా, వాకిలంతా గతుకులుగా అయ్యింది. గాలేస్తుందని సంతోషపడాలా, వేపాకులు తలంబ్రాల్లాగా పడుతున్నాయని బాధపడాలా? ఇప్పుడే కదండి తుడిసి కళ్ళాపు చలికి ముగ్గేసుకున్నాను. చూడండి మళ్ళీ ఎంత దారుణంగా రాలుతున్నాయి వేపాకులు. ఇదండి పరిస్థితి. ఈ వేపాకులు ఇలా పొడిగా ఉన్నప్పుడు తుడిస్తే కొంచెం పర్లేదు, వస్తాయి. కానీ వర్షం కానీ పడిపోయిందా, ముగ్గేసాను కదా, ఎలాగో వర్షం వచ్చేద్ది. వర్షం కానీ పడిందా అతుక్కుపోయి ఊడరావన్నమాట అండి. చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. అందరూ అంటారు వేప చెట్టు చాలా మంచిదని, నాకేమో చాలా బాధగా కష్టంగా ఉంటుంది అనమాట. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? ఇంకా నాకు పూజకు వేళ అయిపోతుంది. వెళ్ళి గబగబా స్నానం చేసేసి పూజ చేసేసుకుంటాను, అమ్మవారి పూజ. వీలైతే అది కూడా తీయడానికి ఎవరన్నా ఉంటే వీడియో తీస్తానులేండి, అభిషేకం అదిని, ఓకేనా? బాయ్. ఇదిగోండి పువ్వులు అయితే తెచ్చేసుకున్నాం. మా ఇంటి దగ్గర చెట్టు అయితే పూయట్లేదు, బయట నుంచి తెచ్చుకున్నాం. ఓం శ్రీమాత్రే నమః. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే ఢోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి
ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మాష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం మహాలక్ష్మి బ్రవేన్నిత్యం ప్రసన్నవరద శుభా. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః అంటూ అలాగా ఆవు పాలతోను పసుపు నీళ్ళతోని కుంకుమ నీళ్ళతోని పూజ అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ శుభ్రమైన నీటితో శుభ్రంగా అభిషేకం చేసేసుకుని తర్వాత గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుని ఇలాగ ఆవిడ ఆసనం మీద ఆవిడని కూర్చోబెట్టేసి పుష్పాలతోనూ పసుపుతోనూ కుంకుమతోనూ అక్షతలతోనూ గంధంతోనే పంచోపచార పూజ అయితే చేసుకున్నానండి. ఇది శుక్రవారం రోజు అమ్మవారికి ఈరోజు నేను చేసుకున్న అభిషేకం పూజ. ఎలా ఉందండి? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మా వారైతే యథావిధిగా ఈరోజు కూడా శివకి అభిషేకం అయితే చేసుకున్నారు. అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయించ వరదాం వందే శివం శంకరం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈసారి శివయ్య అభిషేకం తర్వాత శివయ్యను కూడా మళ్ళీ శుభ్రమైన నీటితో శుభ్రంగా అభిషేకం చేసేసుకుని తర్వాత పొడి బట్టతో తుడిచేసి ఆయన ఆసనం మీద ఆయన కూర్చోబెట్టేసుకుని ఆయనకు కూడా పంచోపచార పూజ చేసేసిన తర్వాత ఇలాగ కర్పూర నీరాజనాన్ని అయితే సమర్పించుకుంటున్నాం అనమాట అండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. అదిగోండి కర్పూర నీరాజనాన్ని ముందు గణేశుడికి, తర్వాత శివయ్యకి, తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని అయితే సమర్పించేసి కర్పూర అనంతరం ఆచమనయ్యాన్ని కూడా సమర్పించి అప్పుడు మేము హారతి తీసుకుని మీకు కూడా హారతిని అయితే ఇచ్చేస్తున్నాం. మీరందరూ కూడా హారతి తీసుకొని మనసారా నమస్కారం తెలియజేసుకోండి. అందరికీ మంచిగా జరగాలి, అందరూ బాగుండాలి, అందులో అమ్మాజీ ఉండాలి. ఓకేనా? అందరూ హారతి తీసుకోండి. ఇదండి ఈరోజు శుక్రవారం రోజు మా ఇంట్లో చిన్న సింపుల్ అభిషేకం పూజ అనమాట. ఇక మనం మధ్యాహ్నం లంచ్కి టిఫిన్ అయితే బయట నుంచి తెచ్చారండి. బయట నుంచి తెచ్చిన టిఫిన్ చేసేసాం ఈరోజు. ఇకపోతే అమ్మాజీ గారు ముగ్గేశారంటే వర్షం పడాల్సిందే ఖచ్చితంగా. మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను, చూడండి ఎలా వర్షం వచ్చేస్తుందో, ముగ్గు అంతా ఎలా కరిగిపోతుందో చూసారు కదా. అదండి విషయం. మా విషయాల్లో చూసిందంటే ఈ వీడియో మళ్ళీ పక్క నవ్వుకుంటుంది అనమాట. మొన్నటి వీడియోలో అలాగే నవ్వుకున్నాను అత్త అని చెప్పింది. ముగ్గు పోతుంటే భలే నవ్వొచ్చింది అత్త అని చెప్పేసి. నవ్వుకోండి, మరి ఏం చేస్తాం చెప్పండి. ఖచ్చితంగా వర్షం వచ్చేస్తుందండి చక్కగా అందంగా ముగ్గు వేసుకున్న రోజుని. అందుకే అంటున్నా, ఎవరికైనా వర్షం కావాలంటే నాకు ముగ్గేయమని ఫోన్ చేయండి, నేను ముగ్గేస్తాను, మీకు వర్షం పడుతుంది అనమాట. సరేనా? ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండి. లంచ్ అది ఏం ప్రిపేర్ చేశాను అన్నది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. పచ్చిరొయ్యలు ఉంచాను కదా, పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు పెట్టాను అనమాట. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బాయ్ మరి.